భారీ కారు విస్ఫోటనం జరిగి అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా డీసీపీ గారు కృష్ణకాంత్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో పడమట మాచవరం గుణదల ఏరియాలో సెంట్రల్ డివిజన్లో హోటల్స్, లాడ్జిల్స్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర ఇందాక వెహికల్ చెకింగ్లో కూడా క్యాష్ ఒకటి 75 లక్షల రూపాయల క్యాష్ ఏలూరు నుంచి తీసుకొస్తున్నాడు. దానికి ఆధారాలు ఏమి లేవు. ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లాడ్జెస్లో కూడా అనాథరైజ్డ్ పర్సన్స్ ఆధారాలు లేకుండా ఉండి, లేకపోతే ఐడి కార్డు లేకుండా ఉండటం, కొత్తగా రావటం, వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కూడా లాడ్జ్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని కూడా విచారించి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందు చర్య భాగంగా దాంట్లో వెహికల్స్, అదేవిధంగా బ్యాగులు ఇలాంటివి చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా, మా ఏరియాలో ఉన్న పబ్లిక్ కూడా ఎక్కడన్నా కారు చాలా రోజుల నుంచి కారు పెట్టుంటాం కానీ, అదేవిధంగా సైకిల్స్ కానీ పెట్టుంటాం కానీ, అదేవిధంగా షాపింగ్ మాల్స్ దగ్గరగా, అదేవిధంగా ఇంకా ఈ జనం ఎక్కువ ఉన్న ప్లేసెస్లో, జనసమ్మర్దం ఉన్న ప్లేసెస్లలో కానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నట్టయితే ఎమ్మటే 112 కాల్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా బ్యాగ్స్ కూడా కొన్ని అబాండన్గా పక్కా పడేసి ఉంటాయి బ్యాగులు. అలాంటి బ్యాగులు కూడా ఎక్కడ ఉన్నట్టయితే కాలనీస్లో కానీ, లేకపోతే రోడ్స్ మీద కానీ, లేకపోతే జనం పబ్లిక్ ఎక్కువ మూవ్ అయ్యే ఏరియాలో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, పెద్ద పెద్ద ఈ సినిమా మల్టీప్లెక్స్ థియేటర్స్ దగ్గర, ఇలాంటి చోట కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థియేటర్ యజమానులకు కూడా, మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులకు కూడా వాళ్ళని డిఎఫ్ఎంపి పెట్టుకొని చెక్ చేసుకొని వాళ్ళని కూడా లోపలికి తీసుకోవడం, వాళ్ళ దగ్గర కూడా ఎక్కడన్నా ఇలాంటి బ్యాగ్స్ కీస్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని, షాపింగ్ మాల్స్ని కూడా ఎక్కడ కూడా చెక్ చేసుకోవడం, అదేవిధంగా కెమెరాస్ కూడా పెట్టుకోవడం చెప్పడం జరిగింది. సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క షాపింగ్ మాల్ వాళ్ళు, అదేవిధంగా సినిమా థియేటర్లు కూడా ఈ యొక్క షాప్స్ ముందు క్లియర్గా కెమెరాస్, హై విజన్ కెమెరాస్ని పెట్టుకోవాల్సింది కూడా సిపి గారు దాంట్లో భాగంగా మన విజయవాడ సిటీలో సుమారు 10,000 కెమెరాలు పెట్టించడం జరిగింది. ఇంకా సీసీ కెమెరాలు పెడితే వాటి వల్ల మనకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఏదైనా జరిగిన ఇమీడియట్లీ క్యాచ్ చేయడానికి, పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో భాగంగా మన విజయవాడ సిటీలో కూడా నెంబర్ ఆఫ్ దొంగతనాలకు, ఈ చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా ఈ టీజర్స్, ఇలాంటివన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్లీ ఎక్కించి క్యాచ్ చేయడం, వాళ్ళు ఎటు నుంచి వచ్చారు, ఎటు నుంచి పోయారు, ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు అనేది కూడా ఈ యొక్క కెమెరాల ద్వారా మనం చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. మన సబ్ డివిజనే కాకుండా జిల్లా మొత్తం కూడా ఈ యొక్క సిపి గారు పెట్టిన సీసీ కెమెరాల సత్ఫలితాలు 80 to 90% సత్ఫలితాలు రావడం జరుగుతుంది. ఇక్కడ దొంగతనం రావడానికి కూడా ఈ కెమెరాలో మళ్ళీ చిక్కి అరెస్ట్ కాబడతారని చెప్పి కూడా దొంగలు కూడా మన ఏరియాలో కాకుండా వేరే చోటకి పోవడం జరుగుతూ ఉంది. నేరాలు కూడా చాలా, మన ప్రాపర్టీ డిఫెన్స్ కూడా కంపేర్ చేసుకుంటే 2-3 years నుంచి కంపేర్ చేసుకుంటే మనకి నేరాలు కూడా చాలా తగ్గినాయి. ఇంకా కెమెరాస్ వల్ల చాలా ఉపయోగం ఉంది. కాబట్టి పబ్లిక్ అందరినీ కూడా, షాపింగ్ మాల్ అందరినీ కూడా, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అందరినీ కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ ఏరియాలో వాళ్ళు పెట్టుకొని ఈ యొక్క ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి అందరూ సహకరించాలని చెప్పేసి మా సిపి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేము అందరం కూడా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు చేయడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.